ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 5వ తేదీ. ప్రజెంట్ టోకన్లు 6000 ఉన్నట్టు వెబ్సైట్లో చూపిస్తుంది లైవ్ స్టేటస్. బట్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. ప్రజెంట్ అయితే 5000 ఉంటున్నాయి. అండ్ 3 ప్లేసెస్ విష్ణు నివాసం, శ్రీనివాసం అండ్ భూదేవి కాంప్లెక్స్లో టోకన్లు అనేవి ఇస్తారు. ఎవ్రీడే 9 PM టోకన్లు అనేవి ఇష్యూ చేస్తారు. SSD టోకన్స్ అండ్ DD టోకన్స్ రెండు ఒకటే అనమాట. దివ్యదర్శన్ టోకన్స్ శ్రీవారి మెట్లలో ఇస్తారు మార్నింగ్ 6కి. రిమైనింగ్ టోకన్స్ అన్నీ SSD టోకన్స్ 3 ప్లేసెస్లో ఇస్తారు. రేపు శ్రీరామనవమి, అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. తిరుపతిలో రాముడి టెంపుల్ ఎక్కడ ఉంటుంది అంటే TK స్ట్రీట్లో ఉంటుంది. గాంధీ రోడ్ అని కూడా పిలుస్తారు. శ్రీ కోదండ రామస్వామి టెంపుల్ వీలైతే వెళ్ళి దర్శించుకోండి. ఆ తర్వాత 2వ టెంపుల్ తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న టెంపుల్. 3వది హరే కృష్ణ టెంపుల్, ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ టెంపుల్. ఇలాగా గోవిందరాజస్వామి టెంపుల్, కపిల తీర్థం అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా రామాలయం ముందరే ఉంటుంది. ఆ తర్వాత శ్రీనివాస మంగాపురం అండ్ అలివేలు మంగాపురం కూడా దర్శించుకోండి. తిరుచానూరు అనమాట. అండ్ ఒకలామాత టెంపుల్ రీసెంట్గా లాంచ్ చేశారు, చూడండి, వెళ్ళి వీలైతే దర్శించుకోండి. ఇంకా నమూనా ఆలయం వచ్చి జూ పార్క్ రోడ్లో ఉంటుంది. సేమ్ తిరుమలలో టెంపుల్ ఎలా ఉంటుందో అలా డిజైన్ చేశారు. గూగుల్లో టైమింగ్ చూసుకొని వెళ్ళి దర్శించుకోండి. అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది శ్రీనివాసం బస్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ప్రతిరోజు 9 గంటలకు అనేది రాత్రి కౌంటర్ అనేది ఓపెన్ చేస్తారు, టోకన్లు అనేవి ఇష్యూ చేస్తారు. ఇప్పుడు గోవిందరాజ స్వామి టెంపుల్ మీకు కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ ఇలా స్ట్రైట్గా వెళ్తే రైల్వే స్టేషన్ అనేది వస్తుంది. రేపు 6వ తేదీ కాబట్టి రామాలయం బాగా డెకరేషన్ చేశారు. ఆ వీడియో అయితే ముందు వీడియోస్లో అప్లోడ్ చేశాను, వీలైతే చూడండి. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది విష్ణు నివాసం. ఇది రైల్వే స్టేషన్ ఎగ్జిట్ పాయింట్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ టోకన్లు అనేవి ప్రతిరోజు రాత్రి 9 గంటలకైతే ఇస్తారు. టోకన్లు అనేవి చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. ఓకే, అందరికీ హ్యాపీ శ్రీరామనవమి.